को वंदे वंदे भारत माता की जय जय माता डॉक्टर बाबा साहेब अंबेडकर आशयाలను సాధిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి విగ్రహాలు దేశవ్యాప్తంగా కడిగి శుద్ధి చేసి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి ఈ కార్యక్రమం ఇందులో భాగంగా ఇవాళ నేను ఇద్దరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజకీయంగా మానసికంగా హింసించి ఆయనని హ్యూమిలియేట్ చేసి ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో రెండు సార్లు ఓడించి ఆయన చావుకి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో నడిచిన కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు వాడటం, ఆయన రచించిన రాజ్యాంగం ఏదో వీళ్ళు కాపాడినట్టు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అవమానించిందో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అనేక సంవత్సరాలు అట్లా మనము ఊహించలేము కూడా. అంత రాజ్యాంగాన్ని అవమానించింది, అంబేద్కర్ గారిని అవమానించింది, అంబేద్కర్ గారిని రాజకీయ హింస పెట్టింది, అంబేద్కర్ గారిని మానసిక హింస పెట్టింది. అంబేద్కర్ గారు చావుకి మొట్టమొదటి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ గారి పేరు వాడుకొని రాజకీయాలు చేద్దామనుకోవడం దీనికి మించిన సిగ్గుమాలిన చర్య ఇంకోటి లేదు. అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రభుత్వంలోంచి పోంగనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోగానే ఆనాటి ప్రభుత్వం 1989-90లో బీజేపీ సపోర్ట్తో నడుస్తున్న ప్రభుత్వం విపి సింగ్ గారు ఉండే ప్రధాని, అప్పుడు ఇవ్వడం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ ప్రెషర్ వల్ల ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ప్రధానమంత్రి విపి సింగ్ గారు ఇవ్వడం జరిగింది. పుట్టిన స్థలం, చదువుకున్న స్థలం, లండన్లో పీజీ చేసిన స్థలం, ఆయన చనిపోయిన స్థలం, ఆయన దీక్ష తీసుకున్న స్థలం, ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా రూపొందించి ఇవాళ పెద్ద టూరిజం డెస్టినేషన్స్గా మారుస్తున్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కాబట్టి ఇటువంటి హీనమైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకి మేము ఇవాళ అంబేద్కర్ గారిని అటువంటి రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము శుద్ధి చేసే కార్యక్రమం రాజ్యాంగం మీద ప్లస్ అంబేద్కర్ గారు అటువంటి హీనమైన రాజకీయాలు తొలగిపోవాలని మేము శుద్ధి చేయడం జరుగుతుంది. మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ చెల్లె మోసింది, మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది, రేవంత్ రెడ్డి సంచులు మోసింది. మేము జాతీయవాదం ఒకటే మోస్తాము, హిందుత్వవాదం ఒకటే మోస్తాము, వేరే ఏం మోయమో అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి ప్రభుత్వాలకు పడిపోయినాక కూడా ఇలా బుద్ధి రాలేదు. ఏదో అన్నీ ఉన్న ఇస్తరాకట అన్ని మేలుకుంటారట, ఏం లేని ఇస్తరాక ఎగిరెగిరి పడతారట. ఈయన చెల్లె ఈ డైలాగ్, ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు. నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకంటే ముందు, ఆయన పార్టీ పెట్టకంటే ముందు ఆయన కనీసం 1 కోటి మంది ఫ్యాన్లు ఉంటారు, కనీసం 1 కోటి మంది. నేను కూడా కొన్ని ఉంటాయి సినిమా హీరో. ఈమెకి ఏముండేది, ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించింది, రాజకీయాలు రాకంటే ముందు సంపాదించింది. ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తాను, పేరు తీసుకొని చెప్తాను. చిరంజీవి గారు కూడా ఒక రోజు చర్చ జరుగుతుంటే
మేము రాజకీయాల్లోకి వచ్చి అంటే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంటాడు. అంటే అలా సంపాదన మళ్ళీ సంపాదన ఈరోజు సంపాదన అది మామూలు విషయం, ఎక్కువ సంపాదించాం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయనకంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరో. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన. అంత ఫేమ్ ఉన్న ఆయన, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి తప్ప ఇంకా ఫేమ్ బ్యూటీ పార్లర్ పెట్టిందండి. ఈయనేం చేసిండు కేటీఆర్? అయ్యే పార్టీ ఏంటికి పెట్టిండు, ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్నోళ్ళు అందరు నాకు చెప్పింది. వీళ్ళు అయ్యనే తిట్టిన వాళ్ళు వీళ్ళు ఇలా తెలంగాణ మాట్లాడుతున్నారు. వీళ్ళు అయ్యకి రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం నాది. 42 సీట్లు లేకపోతే ఎప్పుడో వీకు కేసీఆర్. వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారండి. ఇష్టమున్న భాష, ఇష్టమున్న కథ. చెప్పులు మోసుడు కాదు, టైం వచ్చినప్పుడు ఇదే చోరస్తా మీద. ఈమె అన్నది కదా నన్ను కొట్టిస్తాను. మొన్న అడిగిన డ్రైవర్ భార్యను బాత్రూమ్ చెప్తాడు కూడా కొట్టదండి.